హలో అండి. మీకు ఎంతమందికి స్వీట్ పాన్ ఇష్టం? అయితే అందరికీ పాన్ ఇష్టమే ఉంటది గానీ, ఆ పాన్ లీవ్స్ తినేసరికి నోరంతా పెచ్చినట్టు అవుతుంది గదా! చాలా మందికి అదే ప్రాబ్లమ్. స్వీట్ పాన్ తినాలని ఉంటది. నోరేమో అంత పెచ్చినట్టయితుంది ఆకు తిన్నప్పుడు. దానికి తోడు అందులో సున్నము అవన్నీ ఏస్తాం గదా! సో, అట్లా గూడా కొందరు ఇష్టపడరు తినడానికి. అయితే మనం అట్లాంటి ఇబ్బందులేమి లేకుండా మంచిగా హ్యాపీగా అందరం తినేట్టు ఒక పాన్ చేసుకుందాం రండి. మధ్య కాలంలో చాలా ట్రెండ్ ఉంది. మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమయ్యి ఉంటది కదా! అవును. డేట్ పాన్స్ చేసుకుందాం. చాలా బావుంటుంది. రండి మరి చేసుకుందాం. దీనికోసం మనము ఒక 30 డేట్స్ తీసుకుందాము. యాక్చువల్‌గా నేను ఫస్ట్ 15 తీసుకున్నాను. కాకపోతే నాకు లోపల స్టఫింగ్ చాలా ఎక్కువ అయిపోయి ఇంకా కొన్ని తీసుకోవాల్సొచ్చింది. సో, ఓవరాల్‌గా అయితే నాకు 30 డేట్ పాన్స్ రెడీ అయ్యాయి. నేను ఈ డేట్స్ తీసుకున్నాను. ఇవేంటంటే ఆల్రెడీ పిట్టెడ్ డేట్స్ అని చెప్పేసి సీడ్ తీసేసున్నాయి. సో, వాటికి మధ్యలో ఒక చీలిక పెట్టామనుకోండి, అందులో స్టఫింగ్ చేసుకుంటే సరిపోతుంది. స్టఫింగ్ కోసము 3 స్పూన్స్ సోంపు, 2 స్పూన్స్ గుల్కందు, 2 స్పూన్స్ కోకోనట్ పౌడరు, 1 స్పూన్ ఇలాచీ పౌడరు, 1½ స్పూను ముక్వాస్ అని దొరుకుతుంది కదా మనకి. ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మనకి అంటే అన్ని రెడ్, వైట్, గ్రీన్ కలర్ సోంపు ఉంటుంది కదా, అదిను దాంట్లోకి ధనియా పప్పు ఉంటుంది కదా, అది యాడ్ అయ్యి ఉంటుంది చూడండి అది. అండ్ 1 స్పూను పాన్ చట్నీ అంటాం కదా అది. అయితే పాన్ చట్నీ బ్రాండ్ని బట్టి కొన్ని చాలా స్ట్రాంగ్ ఉంటాయి, కొన్ని ఏమో కొంచెం తక్కువ స్ట్రాంగ్ ఉన్నాయి. సో, ఇప్పుడు నేను తీసుకున్న చాలా తక్కువ స్ట్రాంగ్ ఉంది, అందుకని తర్వాత ఇంకో స్పూన్ యాడ్ చేశాను. మీరైతే ఫస్ట్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి, టేస్ట్ని బట్టి మిగతా హాఫ్ స్పూన్ కూడా యాడ్ చేసుకోండి. అంతే. ఇవన్నీ ఒక గిన్నెలో వేసి కలుపుకుంటే స్టఫింగ్ రెడీ. టూటీ ఫ్రూటీ ఉంటే అది కూడా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. అది కంప్లీట్గా ఆప్షనల్, కంపల్సరీ కాదు. ఇప్పుడు ఈ స్టఫింగ్ అంతా కొంచెం కొంచెం తీసుకొని డేట్స్ మధ్యలో పెట్టాలి. అంతే, డేట్స్ పాన్ రెడీ. చాలా ఈజీ, చాలా టేస్ట్ అండ్ చాలా వెరైటీగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, కొంచెం ఎక్స్ట్రా లుక్ ఇవ్వడానికి అని చెప్పేసి నా దగ్గర ఈ సిల్వర్ ఫాయిల్ ఉంటుంది, మనం స్వీట్స్ మీద ఎగట పెడతాం కదా, అది ఉంది. సో, అది అతికిచ్చాను డేట్స్కి అంతా పైనుంచి. సో, చూస్తానికి మాత్రం లుక్ చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ సిల్వర్ ఫాయిల్ ఇండియన్ స్టోర్స్లో దొరుకుతుంది, వాళ్ళని కౌంటర్ మీద అడిగితే ఇస్తారు. సో, నా దగ్గర ఉంది అది, నేను అది పెట్టాను. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చల్ల చల్లగా చాలా బాగుంటుంది. నేనైతే ఈ గులకందు, ఈ ముక్వాసు అండ్ ఈ పాన్ చట్నీ యూస్ చేశాను. మీరు మీ దగ్గరలో ఉన్న స్టోర్స్లో ఏది దొరికితే అది యూస్ చేయొచ్చు. యాక్చువల్గా నా డేట్ పాన్ చాలామంది తిన్నారు, ఎప్పటి నుంచో రెసిపీ అడుగుతూ ఉన్నారు, కానీ నేను కుదరక చేయలేదు. అయితే మొన్న అర్జెంటుగా చేయాల్సి వచ్చి చేశాను. సో, ఇప్పుడు చూడండి, రెసిపీ చేసుకొని ఎంజాయ్ చేయండి.